గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరువైపులా అపార నష్టం జరిగింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతోంది రష్యా. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాల మీద రష్యా భీకరంగా దాడులు కొనసాగిస్తుండగా అమెరికా, పశ్చిమ దేశాలు అందిస్తున్న సాయంతో ధీటుగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్. యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల ఒప్పందం విరమణ ముందుకు సాగకపోవడంపై ట్రంప్ అసంతృప్తికి గురయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో ఎన్ని మార్లు చర్చించినా లాభం లేకుండా పోయింది. పుతిన్ పగలు తీయగా మాట్లాడతారు, రాత్రి ఉక్రెయిన్ మీద విరుచుకుపడతారు అని వాపోయారు ట్రంప్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా ఆలోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. టారిఫ్ల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం చెప్పలేదు. అయితే అమెరికా హెచ్చరికలను తేలికగా తీసుకుంది రష్యా. యుద్ధాన్ని ముగించేందుకు 50 రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలను రష్యా కొట్టిపారేసింది. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ట్రంప్ సుంకాలు వేస్తానన్నారు కదా, అది కూడా 100% దాటి సుంకాలన్నారు. వేనియండి, మేం భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటూ రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ బదులిచ్చారు. రష్యాపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వాటిని మేం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. కొత్త వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని లావ్రోవ్ ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి 50 రోజుల సమయం ఇవ్వటం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందన్నారు. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు ఇలా గడువులు ఇచ్చారని గుర్తు చేశారు. మరోవైపు యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెర్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయటం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయటానికి ఉన్న అవకాశాలు వంటి వాటిపై ఫలప్రదంగా చర్చ సాగినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఇదిలా ఉంటే రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ సహా ఇతర దేశాలపై 500% సుంకాలను విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. చైనా, భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని, ఈ దేశాలు యుద్ధ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్నాయని ఆరోపించింది.